गुरुर्विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడడు. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్యా గురుర్యువా. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు. శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు, ఆయన కాలమునకు లొంగనివాడు. అమ్మవారు కాలమునకు లొంగదు. విఘ్నేశ్వరుడు కాలాతీతుడు, ఆయన కూడా కాలమునకు లొంగడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలమునందు జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. మీరు కోడిని తీసుకోండి, కుక్కని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, నల్లిని తీసుకోండి, పందిని తీసుకోండి, మనుష్యుణ్ణి తీసుకోండి, కొబ్బరి చెట్టు తీసుకోండి, దేన్ని తీసుకోండి, దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది. ఇది ఫలానా అప్పుడు పుట్టినది. ఈ రావి చెట్టు ఎప్పుడు పుట్టిందండి అన్నారనుకోండి, నా చిన్నప్పుడు లేదురా, 1940 సంవత్సరంలో ఫలానా ఆయన ఇక్కడ రావి చెట్టు ఉంటే గుడి పక్కన ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు అని రావి చెట్టు నాటాడు అంటాడు. 1940 సంవత్సరానికి ముందు రావి చెట్టు లేదు, 1940 సంవత్సరంలో పుట్టింది. అది ఉంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎప్పుడప్పుడు అది కూడా విరిగిపోయి నశించిపోతుంది. కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు. శాశ్వతంగా మాత్రం ఏదీ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేను అన్న మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనము చలనచిత్రానికి వెడతాం. చలనచిత్రం అంటే సినిమాకి వెడతాం. సినిమాలో నిజంగా వాళ్ళందరూ వచ్చి ఆ పాత్రధారులు అక్కడ నటిస్తారా? నటించరు. ఆ బొమ్మలు కదిలిపోతుంటాయి.
బొమ్మలు కదిలిపోతుంటే మనందరం నిజంగా అక్కడికి వచ్చి నాయకుడు ప్రతి నాయకుడు నిలబడినట్టు, ప్రతి నాయకుడు నాయకుడిని కత్తితో పొడి చేసినట్టు ఆయన బాధపడుతుంటే అయ్యో పాపం ఎంత బాధపడిపోతున్నాడని కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకునేవాళ్ళు, ఏడి చేసేవాళ్ళు, అంత బాధపడిపోతారు. కానీ నిజానికి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అసత్యం. లేనిది ఉన్నట్టు కనపడుతోంది. లేనిది ఉన్నట్టు కనపడుతున్న అసత్యమైనటువంటి చలనచిత్రానికి సత్యమైన తెర మాత్రం సాధనం. అక్కడ తెర లేదనుకోండి, తెర సత్యం, అది మాత్రం ఉంది. తెర సత్యం. ఆ సత్యమైనటువంటి తెర అక్కడ లేకుండా మీరు సినిమా చూపించండి. సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది, సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయాక ఉంటుంది. సినిమా మాత్రం 6:30కు మొదలవుతుంది, 8:30కు ఆగుతుంది, మళ్ళీ 8:45కు మొదలవుతుంది, 9:30కి అయిపోతుంది. రాత్రి ఎవరూ లేకపోయినా తెరలాగే ఉంటుంది. పరబ్రహ్మము కూడా అంతే. వీళ్ళందరూ ఆయనలో పుడతారు, ఆయనలో పెరుగుతారు, ఆయనలో పడిపోతారు, ఆయన అలాగే ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకో ఉపమానం చెప్తాను. సముద్రం ఉంటుంది, కెరటం ఉంటుంది. 2 పేర్లు, సముద్రము కెరటము అని. సముద్రపు నుండికి వెళ్ళామనుకోండి, ఇదిగో కెరటం వస్తోంది, కెరటం వస్తోంది అంటారు. కెరటం అంటే ఏమిటి? సముద్రమే కెరటము. సముద్రములో కెరటం పుడుతుంది, కెరటంలో సముద్రం మాత్రం పుట్టదు. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు కదా. సముద్రంలో ఉన్న నీళ్లే వచ్చి 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 ఇలా కెరటంలో పైకి లేస్తాయి. ఎక్కడ పుట్టింది కెరటం? సముద్రంలో పుట్టింది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది? అలా ఒక్కసారి ఇలా పైకి పెరిగి ముందుకి ప్రయాణం చేస్తుంది. విరిగి ఎందులో పడిపోతుంది? సముద్రంలో పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. కెరటం పుట్టుక సముద్రంలో, కెరటం పెరగడం సముద్రంలో, కెరటం కలిసిపోవడం సముద్రంలో. అలా ఈ జగత్తంతా కూడా ఎవరిలో పుడుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో పెరుగుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో కలిసిపోతుంది? పరబ్రహ్మంలో. పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. ఆ తెర అని నేను అన్నానే, ఆ శాశ్వతమైనది, అది ఎప్పుడూ ఉంటుంది. దేశకాలములతో దానికి సంబంధం లేదు, ఎప్పుడూ ఉండిపోయేది. అందుకే వేదం ఓ మాట అంటుంది, నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు, చీకటి. సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మ. మీరు ఒక విషయం, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడడానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడడానికి ఇంకొకటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు, అంతేగాని దీపాన్ని చూడడానికి ఏమన్నా ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టరండి అంటారా? అనరు. దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము. అదొక్కటే కాదు, సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలు కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్లే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి 2 ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఏదో తాతగారు రాసుకుంటున్నారు, తాత తాత పెన్ను, తాత పెన్ను అంటాడు, ఇమ్మంటాడు. రాసుకుంటున్నాను రా, ఇప్పుడు కాదు, అమ్మ వీడిని తీసుకెళ్ళు అంటాడు తండ్రి. కూతురు వచ్చి మనవాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తాతగారు పెన్ను ఇవ్వలేదని అట్నుంచి వచ్చి తాతగారు ఇలా కుర్చీలో కూర్చుని రాసుకుంటున్నాడు అనుకోండి, పక్కకు వచ్చి ఒకటి కొడతాడు ఆ చిన్న చేత్తో, తాత అంటే
అంటే వాడికి కోపం వచ్చింది. తాత ఇలా చూసి నవ్వి, రే నువ్వు రాసుకో అని ఓ కాగితం ఓ పెన్సిల్ ఇచ్చి రాసుకో అన్నాడు అనుకోండి. తాత తాత అని మురిసిపోయి అక్కడ కూర్చుని రాసుకుంటాడు. ఒకవేళ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోయినా వాడి కడుపులో కానీ మనసులో కానీ ఉండదు. 2 నిమిషాలు మరిచిపోయి మళ్ళీ తాతగారు పంచి కట్టుకుని ఎక్కడికో పెడుతున్నాడు కదా, తాత ఆచి నేను వస్తానని వెంటబడతాడు. వాడికి కోపం ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, కానీ వెంటనే మర్చిపోతాడు. మీరు గమనించండి, పిల్లలు ఆడతారు, పాడతారు, నవ్వుతారు. వాళ్ళు ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఏదో ఆడుకుంటారు, ఏదో పాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అలా ఆడగలమా, పాడగలమా, సంతోషంగా ఉండగలమా? అన్నీ ఈశ్వరుడు ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని నా బోటిగాడు ఏడుస్తూనే ఉంటాడు. నేను మీలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ పిల్లలు అలా కాదు, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అది వాళ్ళ లక్షణం. రెండోది, వాళ్ళు పరతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. హైదరాబాద్లో ఉండే పిల్లలు తల్లితో కలిసి కాకినాడ వచ్చారనుకోండి, వాళ్ళకి అది హైదరాబాదా కాకినాడ అనవసరం, అమ్మతో ఉన్నావా లేదా అదొక్కటే. అమ్మ కనపడలేదు అనుకోండి, వాడు ఒప్పుకోడు. అమ్మ నాన్నగారు ఉంటే చాలు. వాళ్ళు అన్నిటికీ వాళ్ళ మీదే ఆధారపడతారు. ఆకలేసింది అమ్మ, బయటికి వెళ్ళాలి అమ్మ, స్నానం చేయాలనిపించింది అమ్మ, చేతులు కడుక్కోవాలి అమ్మ, ఆఖరికి వాడు మల విసర్జన చేసుకుంటే వాళ్ళ వాడి అవయవాలు కూడా వాడు శుభ్రం చేసుకోలేడు. అమ్మ అమ్మ అంటాడు. అన్నిటికీ అమ్మ ఆధారపడి ఉంటాడు పిల్లవాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు. పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు చూడండి, ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి, గంతులేస్తారు. మీరు ఒక్కటి ఆలోచించండి, నృత్యం చెయ్యడం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. నృత్యం చేయడానికి సాధారణంగా సిద్ధాంతం ఏమిటి అంటే శరీరం దానికి సహకరించేదిగా ఉండాలి. ఒళ్ళు కొంచెం సన్నగా ఉందనుకోండి, ఒంట్లో ఓపిక ఉందనుకోండి, అప్పుడు నృత్యం చేయగలరు. ఎంత పెద్ద నృత్య కళాకారిణైనా 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత నృత్యం చేయండి మీరు చేసేవారు కదా, ఒకప్పుడు అంటే చేయలేదు ఆవిడ డీలా పడిపోతుంది, ఇంకా సహకరించదు. గాత్రం పాడగలరేమో కానీ నృత్యం చేయలేరు, చాలా కష్టం. అది శరీరం సహకరించాలి. బాగా స్థూలకాయుడు ఉన్నాడు అనుకోండి, బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చి కూచిపూడి నృత్యం చేస్తాడన్నారు అనుకోండి, ఆయన నృత్యం చేస్తుంటే పొట్ట అవి ఊగుతున్నాయి అనుకోండి, నవ్వుతారా? చాలా బాగా చేస్తున్నారండి నృత్యం అంటారా? నృత్యం అంటే ఎవరిని తీసుకొస్తారు నృత్యానికి? మెరుపు తీగలా సన్నగా ఉండి చక్కగా ఆంగికం అంటే శరీరం దానికి అనుగుణంగా కదిలి గబగబా వేదిక మీద తిరిగి నర్తన చేయగలిగితేనే నృత్యం చేస్తారు. అంతేగాని ఇంత లావునున్న వాళ్ళు నృత్యం చేయరు. కానీ మీరు గమనించండి, పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ పిల్లవాడు బక్కగా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఏమిటి వాడు ఏం తిండా పాపం అలా ఉన్నాడు ఏంటండి సన్నగాను అంటాం. పిల్లలు బొద్దుగా ఉన్నారనుకోండి, బాగున్నాడే పిల్లాడు బొద్దుగా భలే బాగున్నాడు అంటారు. ఓ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత లావుగా బొద్దుగా ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా రోజు కాసేపు నడవకూడదు అలా అయిపోతున్నావు అంటారు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా భలే ఉందిరా అని బొగ్గ అంటాం. సన్నగా పీలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి ఆ పిల్లాడు అంటాం. అదే సన్యాసి సన్నగా ఉన్నారనుకోండి, పాపం ఆయన ఉపవాసాలు వ్రతాలు చేస్తారు. కొందరు సన్యాసులు కఠోరమైన నియమాలు పాటించినప్పటికీ కూడా లావుగా ఉంటారు. దాని అర్థం నేను వాళ్ళని చిన్నబుచ్చడం కానీ వాళ్ళని తక్కువ చేస్తున్నానని మాత్రం కాదు. సన్యాసాశ్రమం మహోత్కృష్టమైనటువంటి ఆశ్రమం. నేను అలా దాన్ని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోకూడదు. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం
పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే, ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి, నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్కరోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా, చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడెవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే, అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి? గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే, నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకు వస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగల పైకి లేస్తుంది. ఆ గరిక, దాన్ని దుర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే, నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. నేను మా నాన్నగారికి కొడుకుని, ఒకప్పుడు బ్రహ్మచారిని. కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక? నా వంశం వృద్ధి చెందడం చూడాలి, నాకు మనవడు పుడితే చూడాలని ఆయన అనుకుంటారు కదా. నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి, మా నాన్నగారికి బాధగా ఉంటుందా ఉండదా? వాడు పెళ్లి చేసుకోలేదు, నేను వంశం చూడలేదు, ఉన్నది ఒక్క కొడుకు లేదా ఇద్దరు కొడుకులు, ఆ కొడుకు ఒకడు పెళ్లి చేసుకోలేదు, నా వంశం పెరగట్లేదని బెంగపెట్టుకుంటారు. నేను పెళ్లి చేసుకుని నేను కొడుకునికి అన్నాను అనుకోండి, ఇంతకుముందు మా నాన్నగారు, తర్వాత నేను కొడుకు, ఇప్పుడు నేను నాన్నగారు, నా కొడుకు, తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా? వాడికో కొడుకు పుట్టాలి, వాడు నాన్నగారు. ఇప్పుడు ఒకడు కొడుకు నాన్నగారు, ఇది గరిక. వేళ్ళుంటాయి తండ్రి,
ముందుకొచ్చింది కొడుకు, మళ్ళీ వేళ్లు పెట్టింది, ముందుకెళ్ళింది. అందుకే పిల్లలు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది. పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్నా ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసినా పిల్లలు పుడతారు అని. నేను చెప్పట్లేదు సుమండి, వేదంలో ఉంది ఆ విషయం. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడనిది చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు, ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి, ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి, మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే. స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు, స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు, అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. రెండు, సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం, కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ, ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. ప్రాతస్మరామి, తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం. సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. బుగ్గల మీద సింధూరం ఉండాలి. అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడైతే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు, సింధూరంతో అలంకారం చేస్తాడు, మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే. కాబట్టి సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనా మా రూపములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ. ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు. అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో, నృత్యం చేస్తాడో, అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటాం.
ఓ వెంకటేశ్వర, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్ని అశేషాన్, లెక్క పెట్టడానికి వీల్లేదు. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివా క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, 2 చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు. మిటికలు ఈ 2 కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గర. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి, వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది. దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే, మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది, అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి. ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అన్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. అంటే 10 మాటలు కొట్టుకోలేక ఇలా అంటున్నాను, పైన తగిలేట్లు కొట్టుకోవాలి. మీ దగ్గర నేను 50 మాటలు కొట్టుకుంటే తలనొప్పి వస్తుంది ఇంటికి వెళ్ళాక. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క మాట చాలు. కాబట్టి ఇలా అంటే చాలు. ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కదూ. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని.
నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమా అవుతాడు. దానికి ఎందుకంత అనుమాన పడతారు? ఏమంటే ఏమంటాడో వీడని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది, రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలో అదేనా అన్నాడు. అవునని నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఈ అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు, అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే అదేదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక్క 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 నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతూ ఉంటాడు. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.